ప్రభుత్వం వేసిన సిట్ అంటే రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్ కాదు, పెట్టు కాదు, అది ఒక డైలీ సీరియల్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి పాపం పరిపాలన రాదు, చేతగాదు, అసమర్థుడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ ఆడాలి. అందులో భాగంగానే కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణమని, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఈ 2 ఏళ్ళు ఈ డ్రామాలు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గూండాగాళ్ళం తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తూ ఉన్నాడు, ప్రైవేటు భూములు. వారి మీద సిట్టు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు, ఏ విచారణ ఉండదు. కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే. ఆయన అంటున్నాడు, ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట, ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట. అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ. నేను దొంగతనం చేసిన అనుభవం ఇవ్వడని చెప్తాడా పోలీస్ స్టేషన్లో? దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి, చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం. ఇంత అసహ్యంగా, ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. అమృత్ స్కామ్లో